శాస్త్రవేత్తలు కూడా అర్థం చేసుకోలేని కొన్ని అద్భుతమైన దేవాలయాలను కలిగిన దేశం మన భారతదేశం. చివరగా ఇతర దేశాల ప్రజలు కూడా మన దేవాలయాలను చూసి ఆశ్చర్యపోతారు అవి ఎలా నిర్మించబడ్డాయో అని. మిత్రులారా, భారతదేశంలోని ఈ అద్భుతమైన దేవాలయాలను మీరు కోల్పోకుండా ఉండటానికి ఈ వీడియోను చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మొదటిది కోనార్క్ సూర్య దేవాలయం. ఈ ఆలయాన్ని కేవలం ఒక మతపరమైన ప్రదేశంగా కాకుండా గొప్ప యంత్రంగా ఊహించుకోండి. ఇది సూర్య దేవునికి అంకితం చేయబడిన ఒక పెద్ద రథం ఆకారంలో నిర్మించిన దేవాలయం. ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న కోనార్క్ సూర్య దేవాలయం 24 భారీ రాతి చక్రాలతో రథం ఆకారంలో నిర్మించబడిన ఆలయం. కాని ఈ చక్రాలు అలంకరణ కోసం మాత్రమే కాదు, అవి వాస్తవానికి సూర్య గడియారాలుగా పనిచేస్తాయి. అంటే అవి సమయాన్ని చెప్పడానికి ఉపయోగించబడ్డాయి. ఈ ఆలయాన్ని ఇంత చాతుర్యంతో ఎవరు నిర్మించారు అని మీకు సందేహం కలగవచ్చును. గంగా రాజవంశం యొక్క శక్తివంతమైన పాలకుడు నరసింహదేవ అనే రాజు ఆ సమయంలో ప్రస్తుతం ఒరిస్సా రాష్ట్రాన్ని కళింగ అని పిలిచేవారు. నరసింహదేవరాజు సూర్యదేవుని యొక్క గొప్ప భక్తుడు. ఒకరోజు ముస్లిం ఆక్రమణదారులు కళింగపై దాడి చేసినప్పుడు నరసింహదేవరాజు వారిని ఓడించి ఒక పెద్ద విజయాన్ని సాధించారు. ఈ విజయాన్ని సూర్య భగవానుడి ఆశీర్వాదంగా భావించి కృతజ్ఞతా చిహ్నంగా కోనార్క్ సూర్య దేవాలయ నిర్మాణాన్ని చేశారు. ఉదయించే సూర్యుడు గర్భగుడిపై నేరుగా తన కిరణాలను ప్రసరింపజేసేలా ఈ ఆలయాన్ని తూర్పు ముఖంగా నిర్మించారు. ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన ప్రత్యేక పదార్థం ఏమిటి అంటే ఇది సహజంగా అయస్కాంత రాయి. ఈ అయస్కాంత రాళ్ల సహాయంతో సూర్య భగవానుడి విగ్రహాన్ని గర్భగుడిలో తేలియాడే స్థితిలో నిర్మించారు. ఆ సమయంలో సాంకేతికత ఎంత అధునాతనంగా ఉందో ఊహించుకోండి. ఇదంతా ఆ కాలపు వైభవానికి చిహ్నం. కాని ఇప్పుడు ఆ వైభవం పోయింది. నేడు సూర్య భగవానుడి తేలియాడే విగ్రహం కూడా ఆలయంలో లేదు. కాలక్రమేణా శత్రువుల దాడుల కారణంగా ఈ ఆలయం చాలా వరకు నాశనం చేయబడింది. మీరు ఊహించగలరా, 800 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఇంత అద్భుతమైన సాంకేతికతను ఎలా అభివృద్ధి చేయగలిగారు? ఇక రెండోది, 1000 సంవత్సరాల క్రితం బృహదీశ్వర ఆలయం ఆధునిక యంత్రాలు కాని లేదా ఉపకరణాలు కాని లేని సమయంలో కూడా 80 టన్నుల గ్రానైట్ రాయిని 200 అడుగుల ఎత్తులో ఎలా ఉంచడం సాధ్యమైంది? ఇంతవరకు ఏ చరిత్రకారుడు కూడా దీనికి సమాధానం కనుగొనలేకపోయారు. ఇంకా ఈ ఆలయానికి సంబంధించిన బ్లూప్రింట్లు లేదా ఇంజనీరింగ్ వివరాలు కనుగొనబడలేదు. అయినప్పటికీ ఆ భారీ రాయిని అంత పరిపూర్ణతతో అంత ఎత్తుకు రవాణా చేశారు. కొన్ని సిద్ధాంతాలు ప్రకారం చోళ రాజవంశం వారు 4 కిలోమీటర్ల పొడవైన వంపు తిరిగిన ర్యాంప్ను నిర్మించారని మరియు ఆ ర్యాంప్ని ఉపయోగించి రాయిని ఎత్తారని సూచిస్తున్నాయి. అయితే ఆ ర్యాంప్కు సంబంధించిన ఆధారాలు నేటికీ కనుగొనబడలేదు. వందలాది మంది కార్మికులు రాయిని ఎత్తినప్పటికీ ఆ పని దాదాపు అసాధ్యంగా అనిపిస్తుంది. ఇంకా ఈ ఆలయం యొక్క మరొక ప్రత్యేక లక్షణం ఏమిటంటే సిమెంట్ ఉపయోగించబడలేదు. రాళ్లను ఇంటర్లాక్ చేయడం ద్వారా కలిపారు. అందుకే ఈ ఆలయం చాలా సంవత్సరాలుగా భూకంపాలు, సునామీలు మరియు భారీ వర్షాలను తట్టుకుంటూ బలంగా ఉంది. మరొక రహస్యం ఏమిటంటే ఆలయ గోపురం మధ్యాహ్నం నేలపై తన నీడను వేయదని చాలామంది నమ్ముతారు. అయితే ఇది పూర్తిగా నిజం కాదు. గోపురం నీడ మధ్యాహ్నం చాలా తక్కువగా ఉంటుంది మరియు ఆలయం కూడా అస్పష్టంగానే ఉంది. దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఏమిటంటే గోపురం నిర్మాణ కోణం, దాని దిశ మరియు సూర్యకాంతి పడే దిశ ఇవన్నీ కలిపి గోపురం నీడను నేలపై కనిపించకుండా చేస్తాయి. తమిళనాడులోని తంజావూరులో ఉన్న ఈ అద్భుతమైన ఆలయం 11వ శతాబ్దంలో రాజరాజ చోళుడి
పాలనలో నిర్మించబడింది. ఇక మూడోది లేపాక్షి ఆలయం. ఈ ఆలయం శాస్త్రవేత్తలు కూడా ఇంకా పూర్తిగా అర్థం చేసుకొని రహస్యాన్ని కలిగి ఉంది. ఆ రహస్యం వేలాడే స్తంభం. ఇక్కడకు వచ్చే భక్తులు మొదట్లో ఈ స్తంభం నిజంగా నేలను తాకదని నమ్మలేరు. అందువల్ల ప్రజలు దాని కింద ఒక వస్త్రం లేదా కాగితాన్ని ఉంచడం ద్వారా దీనిని పరీక్షిస్తారు మరియు అది సులభంగా కిందకు వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోతారు. ఈ స్తంభం నిజంగా గాలిలో వేలాడుతోంది మరియు ఇది భక్తులతో పాటు ఇంజనీర్లు మరియు పురావస్తు శాస్త్రవేత్తలను కూడా కలవరపెట్టింది. ఈ స్తంభాన్ని అనేకసార్లు పరిశీలించారు, కానీ దీని వెనుక ఉన్న నిజమైన ఇంజనీరింగ్ తర్కాన్ని ఇంకా ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఉన్న లేపాక్షి ఆలయం ఈ అద్భుతానికి నిలయం. భూకంప రక్షణ కోసం ప్రత్యేక సాంకేతికతను ఉపయోగించి ఈ స్తంభం నిర్మించబడి ఉండవచ్చని కొందరు నిపుణులు భావిస్తున్నారు. దీని అర్థం భూకంపం సమయంలో ఆలయం యొక్క స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి ఈ యాంటీగ్రావిటీ ఇల్యూషన్ టెక్నిక్ ఉపయోగించబడి ఉండవచ్చు. ఈ అద్భుతమైన ఆలయాన్ని 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన అచ్యుతదేవరాయ రాజుకు విశ్వాసపాత్రులైన ఇద్దరు జనరల్స్ వీరన్న మరియు విరుపన్న నిర్మించారు. ఇక నాలుగోది కైలాస ఆలయం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. మీరు ఇక్కడ చూస్తున్నది ఏమిటంటే మొత్తం ఆలయం ఒకే రాయితో చెక్కబడింది. ఇది ఒక కొండ ప్రాంతం మరియు సుమారు 2 లక్షల టన్నుల రాయిని తొలగించారు. అప్పుడే ఈ అద్భుతమైన ఆలయం కనిపించింది. ఈ ఆలయాన్ని సృష్టించడానికి ప్రాచీన భారతీయ శిల్పులు పై నుండి క్రిందికి ఒకే పెద్ద రాయిని చెక్కారు. మహారాష్ట్రలోని ఎల్లోరాలో ఉన్న కైలాస ఆలయం రాష్ట్రకూట రాజవంశానికి చెందిన రాజు కృష్ణ పాలనలో క్రీస్తుశకం 756 మరియు 773 మధ్య నిర్మించబడింది. రాజు ఈ ఆలయాన్ని తన ప్రియమైన శివుడికి అంకితం చేశారు మరియు ఇది పూర్తి కావడానికి సుమారు 18 సంవత్సరాలు పట్టిందని చెబుతారు. బుల్డోజర్లు లేదా డ్రిల్ యంత్రాలు లేని సమయంలో అయినప్పటికీ ఇంత అద్భుతమైన, ఖచ్చితమైన మరియు వివరణాత్మక శిల్పాలు చేతి పనిముట్లతో మాత్రమే సాధ్యమవుతాయి. ఈ రోజుల్లో అలాంటి కళ సాధ్యమేనా? ఇది మన పూర్వీకులు సంపాదించిన గొప్ప జ్ఞానానికి నిదర్శనం. ఇక ఐదవది చెన్నకేశవ ఆలయం. భారతదేశంలోని ఈ ఆలయాన్ని చూడటానికి ప్రజలు చాలా దూరం నుండి వస్తారు మరియు భక్తులు లోపల ఉన్న శిల్పాలను చూసినప్పుడు వారి కళ్ళు నిజంగా మంత్రముగ్ధులవుతాయి. ప్రతి విగ్రహం చాలా చక్కటి వివరాలతో మరియు ప్రత్యేకమైన శైలిలో చెక్కబడి ఉంటుంది. అది వీక్షకుడిని ఆశ్చర్యపరుస్తుంది. మీరు ఈ విగ్రహాలపై కాంతిని ప్రసరింపజేస్తే కాంతి వాటిలోని అంతరాలను చేరుకుంటుంది. అంటే ఈ విగ్రహాలు విపరీతమైన వివరాలు మరియు స్వచ్ఛమైన చేతిపనులతో సృష్టించబడ్డాయి. ప్రతి స్తంభం ఒక ప్రత్యేకమైన అద్భుతం. కాని ఇది చాలా మర్మమైన ప్రశ్నలను కూడా లేవనెత్తుతుంది. ఉదాహరణకు, ఈ ఆలయం 116వ సంవత్సరంలో నిర్మించబడినప్పుడు ఈ శిల్పులు ఇంత అధునాతన సాంకేతికతను ఎలా కలిగి ఉన్నారు? వాస్తుశిల్పులు, శాస్త్రవేత్తలు మరియు కళాకారులు ఈ ఆలయాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ప్రతి గోడ, ప్రతి గీత మన పూర్వీకుల జ్ఞానానికి సాక్ష్యంగా నిలుస్తుంది. ప్రతి శిల్పం దాని సృష్టిలో వారి ఆత్మను ధారపోసినట్లు అనిపిస్తుంది. ఈ అద్భుతమైన ఆలయం కర్ణాటకలోని బేలూరులో ఉంది. దీనిని 12వ శతాబ్దంలో విష్ణువర్ధన రాజు నిర్మించారు. జైన మతం నుండి హిందూ మతంలోకి మారిన ఈ రాజు విష్ణువు పట్ల తనకున్న భక్తిని చూపించడానికి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక ఆరోవది విరూపాక్ష ఆలయం. ఈ ఆలయం గురించి అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఒక చిన్న కిటికీ నుండి కనిపించే అద్భుతమైన దృశ్యం. ఆ కిటికీ వెలుపల ఉన్న గోపురం నీడ తలక్రిందులుగా కనిపిస్తుంది. నేటి కాలంలో ప్రజలు దీనిని పిన్హోల్ కెమెరా టెక్నాలజీ అని పిలుస్తారు. కాని నిజమైన ఆశ్చర్యం ఏమిటంటే ఈ ఆలయం 7వ శతాబ్దంలో నిర్మించబడింది. ఆ సమయంలో కెమెరాలు లేదా ఆధునిక ఆప్టిక్స్ గురించి ఎటువంటి జ్ఞానం లేదు.
అయినప్పటికీ ఆ కాలపు ఆలయ వాస్తుశిల్పులు ఈ పిన్హోల్ భావనను ఎలా ముందుకు తెచ్చారు, ఈ వాస్తవం నేటి శాస్త్రవేత్తలను కూడా కలవరపెడుతుంది. ఈ ఆలయాన్ని సందర్శించే ప్రతి భక్తుడు ఖచ్చితంగా ఈ తలక్రిందులుగా ఉన్న నీడను చూసి ఆశ్చర్యపోతారు. ఈ సాంకేతికత నేటి ప్రపంచంలో సర్వసాధారణమైనప్పటికీ వేల సంవత్సరాల క్రితం కళాకారులు దీనిని ఎలా అర్థం చేసుకున్నారనేది ఒక రహస్యంగానే ఉంది. ఇక 7వది కర్ణాటకలోని హంపిలో ఉన్న అద్భుతమైన విరూపాక్ష ఆలయం విశ్వాసానికి కేంద్రంగానే కాకుండా శాస్త్రీయ అద్భుతం కూడా. రాణికి వావ్ లేదా క్వీన్స్ బావి లేదా శృంగార బావి అని పిలువబడే కేవలం ఒక సాధారణ మెట్ల బావి కాదు. ఇది ఒక నిర్మాణ అద్భుతం. దీనిలోకి ప్రవేశించగానే మీకు ఆలయం యొక్క అనుభూతిని ఇస్తుంది. ఈ మెట్ల బావి రూపకల్పన చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి గోడ మరియు స్తంభం శిల్పాలతో నిండి ఉంటుంది. విశేషమేమిటంటే ఈ శిల్పాలలో విష్ణువు అవతారాలు, కొమ్మ, అప్సరసల విగ్రహాలు మరియు ఆ కాలపు సాంప్రదాయ పటాన్ చీరల నమూనాలు కూడా ఉన్నాయి. ఈ అద్భుతమైన రాణికి వావ్ను 11వ శతాబ్దంలో సోలంకి రాజవంశంలోని రాణి ఉదయమతి తన భర్త భీమ్దేవ్ జ్ఞాపకార్థం నిర్మించింది. ఆసక్తికరంగా దేవాలయాలు సాధారణంగా ఎత్తులో నిర్మించబడినప్పటికీ ఈ రాణికి వావ్ ఆలయం భూమి నుండి 7 అంతస్తుల లోతులో ఉంటుంది. మీరు ఈ మెట్ల బావి లోపలికి దిగినప్పుడు ఆ యుగపు కళాకారుల ప్రతిభను మీరు అభినందించగల అద్భుతమైన శిల్పాలను మీరు చూస్తారు. అయితే ఒకప్పుడు తరచుగా వచ్చే వరదల కారణంగా మొత్తం సముదాయం బురదలో కూరుకుపోయింది మరియు దాదాపు 7 శతాబ్దాల వరకు దాని గురించి ఎవరికీ తెలియదు. అప్పుడు 1980లలో భారత పురావస్తు శాఖ దీనిని కనుగొని పునరుద్ధరించారు. నేడు మనం ఈ కళాఖండాన్ని ప్రతిరోజూ చూస్తాము, కాని అది ఒక 100 రూపాయలు నోటుపై కూడా కనిపిస్తుంది కాబట్టి తరచుగా దానిని విస్మరిస్తాము. ఈ ప్రత్యేకమైన రాణికి వావ్ గుజరాత్ రాష్ట్రంలోని పటాన్ నగరంలో ఉంది. ఇక 8వది మీనాక్షి ఆలయం తమిళనాడులో ఉన్న ఈ ఆలయం కేవలం ఒక మతపరమైన ప్రదేశం మాత్రమే కాదు, 33,000 కంటే ఎక్కువ శిల్పాలతో అలంకరించబడిన అద్భుతమైన నిర్మాణం. ఈ ఆలయం 14 ఎకరాల విస్తీర్ణంలో ఉంది మరియు దాని చుట్టూ ఉన్న భారీ రాజగోపురాలు దీనిని మరింత అద్భుతంగా చేస్తాయి. మీనాక్షి అమ్మవారి దేవత గురించి అనేక పౌరాణిక కథలు ప్రబలంగా ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక్కటి విన్నవారిని ఆశ్చర్యపరిచే అద్భుతమైన శక్తిని కలిగి ఉంది. ఈ ఆలయం యొక్క అత్యంత ప్రత్యేకమైన లక్షణం ఏమిటి అంటే 3 వక్షోజాలు కలిగిన అమ్మవారి విగ్రహం. ఇది భక్తులను మరియు పండితులను ఆశ్చర్యపరిచింది మరియు దానితో సంబంధమున్న పురాణం కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ఇంకా ఈ ఆలయం యొక్క మరొక గొప్ప లక్షణం ఏమిటి అంటే నీటి నిర్వహణ వ్యవస్థ. వర్షాకాలంలో కూడా ఆలయ సముదాయం ఎప్పుడూ ముంపునకు గురికాదు. జల సంబంధమైన రూపకల్పన చాలా సమతుల్యంగా ఉంటుంది. నీరు స్వయంచాలకంగా పారుతుంది. ఆధునిక సాంకేతికత అందుబాటులో లేని సమయంలో ఈ ప్రజలు ఇంత శాస్త్రీయ ప్రణాళిక మరియు జ్ఞానాన్ని ఎలా సాధించారు? ఈ ప్రశ్న నేటికీ ఒక ప్రధాన ప్రశ్నగా మిగిలిపోయింది. ఇక 9వది శ్రీ రంగనాథస్వామి ఆలయం తమిళనాడులో ఉన్న ఈ ఆలయం భారతదేశంలోనే కాకుండా మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం ఒకే రాజు లేదా ఒకే సమయంలో నిర్మించబడలేదు, కాని వివిధ రాజవంశాల సహకారాలతో శతాబ్దాలుగా అభివృద్ధి చెందింది. పురాణాల ప్రకారం ఆలయం యొక్క ప్రస్తుత రూపం ప్రధానంగా 9వ మరియు 27వ శతాబ్దాల మధ్య చోళ, పాండ్య, విజయనగర మరియు నాయక్ రాజుల పాలనలో ఉనికిలోకి వచ్చింది. ఆలయ ప్రధాన గోపురాలు మరియు ప్రాకారాల నిర్మాణంలో చోళ రాజవంశం ముఖ్యమైన పాత్ర పోషించింది. ఈ ఆలయంలో మొత్తం 21 గోపురాలు ఉన్నాయి. ప్రధాన రాజగోపురం దాదాపు 226 అడుగుల ఎత్తుకు చేరుకుంటుంది. ఇది భారతదేశంలోని ఎత్తైన ఆలయ గోపురాలలో ఒకటిగా నిలిచింది. ఇక్కడ శ్రీ రంగనాథ స్వామి ఆదిశేషునిపై శయన భంగిమలో
భక్తుల ముందు దర్శనమిస్తారు. ఇది చాలా ప్రశాంతమైన మరియు దైవికమైన దృశ్యం. మనం సాధారణంగా నగరాల శివార్లలో దేవాలయాలను చూస్తాము. అయితే ఈ ఆలయం లోపల మొత్తం గ్రామాన్ని కలిగి ఉంటుంది. ఈ ఆలయం చాలా విశాలమైనది. ఇది నివాస ప్రాంతాలను కూడా కలిగి ఉంది. ఈ ఆలయాన్ని 2011లో ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయంగా పేర్కొన్నారు. కేరళలోని తిరువనంతపురంలో ఉన్న ఈ ఆలయం కింద 6 రహస్యమైన ఖజానాలు కనుగొనబడ్డాయి. వాటికి A, B, C, D, E మరియు F అని పేరు పెట్టారు. 2011లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ ఖజానాలలో B తప్ప మిగిలినవన్నీ తెరవబడ్డాయి మరియు కనుగొనబడిన వాటిలో అమూల్యమైన నిధి ఉంది. ఆ నిధి అంచనా విలువ సుమారుగా 880 లక్షల కోట్లు. ఒకే చోట ఇంత సంపద ఉందని ఊహించుకోండి. కాని బి ఖజానా ఇంకా తెరవబడలేదు. ఎందుకంటే ఈ ఖజానా పురాతన రాజులు స్థాపించిన నాగబంధన్ అనే పవిత్ర మంత్రం ద్వారా మూసివేయబడింది. ఈ తలుపు 2 పెద్ద సర్పాలతో చెక్కబడింది మరియు తాళం లేకుండా భారీ ఇనుప తలుపుతో మూసివేయబడింది. స్థానిక నమ్మకాల ప్రకారం ఈ తలుపు తెరవడానికి ఒక ప్రత్యేక గరుడ మంత్రం అవసరం మరియు ఆ మంత్రంను సరైన ఉచ్చారణ లేదా పద్ధతి నేడు ఎవరికి తెలియదు. ఇప్పుడు నేటి ఆధునిక సాంకేతికతతో ఈ తలుపును బలవంతంగా తెరవవచ్చని కొందరు అంటున్నారు. కాని అలా చేయడం వల్ల భారీ విధ్వంసం సంభవిస్తుందని అక్కడి ప్రజలు నమ్మకం. అందుకే ఈ ఖజానా నేటికీ తెరవబడలేదు. అంతిమంగా ఈ ఖజానా ఎప్పుడైనా తెరవబడుతుందా మరియు అది తెరవబడితే అందులో సంపదను కలిగి ఉంటుందా లేక ఇంకా ఏమైనా ఉంటుందో అది కాలమే చెబుతుంది.